అబ్బా! వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ప్రశాంతంగా కొద్దిసేపు రీల్స్ చూసి వెళ్ళి పడుకుందాం. ఏంటి ఈ టైంలో నా క్రష్ కాల్ చేస్తుంది? హలో. భార్గవ్, నా కోసం HTML అండ్ CSS యూజ్ చేసి ఒక రెజ్యూమే క్రియేట్ చేయొచ్చు కదా ప్లీజ్. ఓకే, చేసి రేపు మార్నింగ్ ఇస్తాను. ఇక మొదలెడదామా? దీనికోసం మనం 2 ఫైల్స్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఒకటి వచ్చేసరికి HTML ఫైల్, ఇంకోటి వచ్చేసి CSS ఫైల్. day6.html అనేది క్రియేట్ చేశాను. అండ్ సేమ్ ఓకే 1 సెకండ్ day6.css ఈ విధంగా 2 ఫైల్స్ అయితే క్రియేట్ చేశాను. ఫస్ట్ అయితే HTML స్ట్రక్చర్ అయితే ఇంపోర్ట్ చేసుకున్నా HTML ఫైల్లో. దెన్ టైటిల్ అయితే చేంజ్ చేద్దాం రెజ్యూమ్ అని చెప్పి, రెజ్యూమే. అండ్ ఇప్పుడు బాడీలో ఒక డివ్ ట్యాగ్ అయితే తీసుకుందాం. డివ్ ట్యాగ్ లోపలే మొత్తం మన రెజ్యూమే ఫార్మాట్ అంతా చేద్దాం అన్నమాట. ఓకే, డివ్ ట్యాగ్ అయితే తీసుకున్నా. క్లాస్ వచ్చేసరికి రెజ్యూమ్ అనేది ఇచ్చాను. ఇక్కడ ఫస్ట్ ఒక ఇమేజ్ అయితే సెట్ చేద్దాం. ఆల్రెడీ నేనైతే ఒక ఇమేజ్ అయితే సెట్ చేసి పెట్టాను. సో ఇమేజ్ ట్యాగ్ సోర్స్లో వచ్చేసరికి ఈ ప్రొఫైల్ ఉంది కదా, ఈ ఇమేజ్ అయితే ఇస్తున్నాను. సో /profile.jpg అని ఇచ్చేసాను. తర్వాత ఒక h1 ట్యాగ్ తీసుకొని నేమ్ అయితే ఇద్దాం. నేమ్ ఏమి ఇద్దాం? ఏదైనా ఒక నిక్ నేమ్ ఇస్తే బాగుంటుంది అబ్బా, మనకి తర్వాత నన్ను అడిగినప్పుడు మన ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయొచ్చు. సో కన్నమ్మ అని అయితే ఇస్తాను, KNNMA కన్నమ్మ. అండ్ వెబ్ డెవలపర్ అనమాట తను. నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే, తను వెబ్ డెవలపర్ అయ్యి ఉండి నన్ను ఎందుకు పోర్ట్ఫోలియో వెబ్సైట్ చేయమంది. సరే, ఇదైతే పారాగ్రాఫ్ ట్యాగ్లో ఇద్దాం, H2 ట్యాగ్ వద్దు. సో అప్పుడు కొంచెం చూడడానికి డిఫరెన్స్ అయితే కనిపిస్తున్నట్టు ఉండిద్ది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇమేజ్ మరీ పెద్దగా అయితే ఉంది కదా, దీనికోసం మనం ఏం చేద్దాము అంటే విత్ వచ్చేసరికి ఒక 100 పిక్సెల్స్ అయితే అడ్జస్ట్ చేద్దాం. సో అప్పుడు మనకి క్లియర్గా అయితే కనిపిస్తూ ఉండిద్ది డేటా మొత్తం. ఓకే, ఇప్పుడు మనం కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే యాడ్ చేయాలి. దీనికోసం నేను ఫస్ట్ ఈమెయిల్ పారాగ్రాఫ్ ట్యాగ్ అయితే తీసుకొని ఈమెయిల్ అండ్ ఫోన్ నెంబర్ అయితే యాడ్ చేద్దాం. ఈమెయిల్ వచ్చేసరికి డమ్మీ ఈమెయిల్ అయితే యాడ్ చేద్దాం, dummy@gmail.com. అండ్ మొబైల్ నెంబర్ వచ్చేసరికి +91-987654321 అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఇంకో పారాగ్రాఫ్ ట్యాగ్ అయితే తీసుకొని వద్దు, సోషల్ మీడియా లింక్స్ కోసం ఇంకో డివ్ ట్యాగ్ అయితే తీసుకున్నాం. డివ్ ట్యాగ్ తీసుకొని యాంకర్ ట్యాగ్ అయితే ఓపెన్ చేశాను. యాంకర్ ట్యాగ్ లోపల కొన్ని సోషల్ మీడియా ప్రొఫైల్స్ అయితే యాడ్ చేస్తాను. ప్రొఫైల్స్ అనగానే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ యాడ్ చేస్తారేమో, అవి కాదు యాడ్ చేయాల్సింది గిట్హబ్ అను లింక్డ్ఇన్. ఓకే, నేను గిట్హబ్ లింక్ అయితే యాడ్ చేశాను, నా లింక్. అండ్ లింక్డ్ఇన్ది కూడా అయితే యాడ్ చేశాను, లింక్స్ అనేవి 2. ఓకే, సేమ్ ట్యాబ్లో అయితే ఓపెన్ అవుతుంది కదా, సో దానికోసం టార్గెట్ బ్లాంక్ అయితే ఇచ్చేసాను. ఇప్పుడు నేను దాని మీద క్లిక్ చేస్తే ఒక న్యూ ట్యాబ్లో అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ లింక్డ్ఇన్, ఇప్పుడు లింక్డ్ఇన్ ఇచ్చేసినాక మన సోషల్ మీడియా అయితే డీటెయిల్స్ అయితే కరెక్ట్ అయిపోయింది. కానీ ఇక్కడ ఒక విషయం చూద్దాం, ఈ డివ్ ట్యాగ్ లోపల హెడర్ అయితే తీసుకుందాం. సో మనకి ఇబ్బంది కాకుండా దీని కానీ స్ప్లిట్టింగ్ అయితే ఉంటుంది. ఓకే, హెడర్లో ఆ డీటెయిల్స్ అన్ని పెట్టేసాం. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ఇంకో సెషన్ అయితే తీసుకుందాం. ఈ సెషన్కి ఒక క్లాస్ నేమ్ కూడా అయితే ఇచ్చేసుకుందాం. క్లాస్ నేమ్ వచ్చేసరికి సమ్మరీ. ఒక రెజ్యూమ్లో ఫస్ట్ సమ్మరీ అయితే ఉంటుంది కదా, సో అందుకోసం అని చెప్పి సమ్మరీ పెట్టాను. అండ్ ఇక్కడ ఒక H1 ట్యాగ్లో సమ్మరీ, H2 ట్యాగ్లో సమ్మరీ అని చెప్పి సబ్ హెడ్డింగ్ పెట్టుకొని పారాగ్రాఫ్ ట్యాగ్లో సమ్మరీ అయితే ఇచ్చాం. తర్వాత ఇంకో సెషన్ అయితే తీసుకుందాం. ఈ సెషన్ వచ్చేసరికి ఇంకో క్లాస్ అయితే తీసుకుందాం. క్లాస్ వచ్చేసరికి స్కిల్స్. అండ్ H2 ట్యాగ్లో స్కిల్స్ అనేది అప్డేట్ చేసాము. అండ్ అన్ఆర్డర్డ్ లిస్ట్లో ఏమేమి స్కిల్స్ ఉన్నాయి తనకి అని చెప్పి అప్డేట్ చేసాం. నెక్స్ట్ ఇప్పుడు ఇంకో సెషన్ అయితే తీసుకుందాం. ఈ సెషన్ వచ్చేసరికి ఫస్ట్ క్లాస్ అయితే యాడ్ చేసేద్దాం. క్లాస్లో ప్రాజెక్ట్స్ అని అయితే ఇద్దాం. ప్రాజెక్ట్స్ ఇచ్చేసినాక ఇక్కడ మనం ఒక H2 ట్యాగ్ లోపల ప్రాజెక్ట్స్ అని అయితే సైడ్ హెడ్డింగ్ పెట్టేసుకొని ఒక అన్ఆర్డర్డ్ లిస్ట్లో మనం అయితే డేటా అయితే ఫిల్ చేసుకుందాం, తను ఏ ప్రాజెక్ట్ చేసింది ఏంటి అని చెప్పి. దీనికోసం ఫస్ట్ అయితే డివ్ ఇస్తే బెటర్. ఓకే, డివ్ అయితే ఇస్తున్నా. డివ్ ఇచ్చేసిన తర్వాత ఒక H3 ట్యాగ్ అయితే తీసుకొని పోర్ట్ఫోలియో వెబ్సైట్ అండ్ తన యొక్క ఆ ప్రాజెక్ట్కి సంబంధించి డిస్క్రిప్షన్ ఇంకో డివ్ ట్యాగ్ తీసుకొని సేమ్ H3 ట్యాగ్, దాని ప్రాజెక్ట్ టైటిల్ అండ్ పారాగ్రాఫ్ ట్యాగ్ లోపల ఆ ప్రాజెక్ట్ యొక్క డిస్క్రిప్షన్. మీకు ఇలా ఎర్రర్స్ ఏమైనా వస్తే ఒకసారి రిఫ్రెష్ చేయండి, సేవ్ చేసి ఫైల్ ఆటోమేటిక్గా పోతుంది. అండ్ ఇంకో సెషన్ అయితే తీసుకుందాం. అండ్ ఈ సెషన్లో వచ్చేసరికి ఏం అప్డేట్ చేద్దాం, క్లాస్ ఓకే ఎక్స్పీరియన్స్ అయితే అప్డేట్ చేద్దాం, ఎక్స్పీరియన్స్. అండ్ H3 ట్యాగ్లో వచ్చేసరికి తను ఒక వెబ్ డెవలపర్ ఇంటర్న్ అని చెప్పేసి పెట్టాము, XYZ కంపెనీ. అండ్ సమ్ డీటెయిల్స్ అయితే యాడ్ చేసాము, కావాలని తర్వాత అడ్జస్ట్ చేసుకుంటాను నేను. నెక్స్ట్ వచ్చేసరికి ఒక అన్ఆర్డర్డ్ లిస్ట్ లోపల
తను చేసిన డెవలప్మెంట్స్ ఏంటి ఆ పర్టికులర్ ఇంటర్న్షిప్ పీరియడ్లో అని చెప్పేసి యాడ్ చేశాను. ఓకే, ఇక్కడ మీరు చూసినట్టయితే పారాగ్రాఫ్ ట్యాగ్ ఈ విధంగా డీటెయిల్స్ అయితే ఇచ్చాము. అండ్ ఆన్ ఆర్డర్ లిస్ట్ లోపల డీటెయిల్స్ అయితే మనం ప్రొవైడ్ చేసాం ఆ ప్రాజెక్ట్స్కి సంబంధించి. అండ్ ఇంకో సెషన్ అయితే తీసుకున్నా. ఈ సెషన్లో ఎడ్యుకేషన్కి సంబంధించి క్లాస్ అయితే తీసుకొని S2 ట్యాగ్లో ఎడ్యుకేషన్ అయితే ఇచ్చేసాం. అండ్ పారాగ్రాఫ్లో వచ్చేసరికి బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ కంప్యూటర్ సైన్స్ అని ఉంది. తను వచ్చేసరికి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అనమాట. సో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అని అప్డేట్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ ఓకే, అండ్ ఇప్పుడు వచ్చేసరికి మనం ఇక్కడ ఏబీసీ యూనివర్సిటీ అని ఉంది. ఏబీసీ యూనివర్సిటీ కాదు, మాది JNTUK యూనివర్సిటీ అనమాట. JNTUK అని అయితే మార్చేసాను. అండ్ ఇక్కడ గ్రాడ్యుయేషన్ May 2023 అని ఉంది. సో అదే ఉంచుదాం, పెద్ద ఇష్యూ అయితే ఏముండదు. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకో సెషన్ అయితే తీసుకుందాం. ఈ సెషన్లో ఏం చేద్దాము అంటే, అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు సెషన్లో SE అనేది క్యాపిటల్ ఇచ్చాం, కేస్ సెన్సిటివ్ అయితే HTMLలో ఉండదు. అండ్ ఇక్కడ సర్టిఫికేషన్స్ అని యాడ్ చేసి క్లాస్ నేమ్ అండ్ S2 ట్యాగ్ లోపల సర్టిఫికేషన్స్ అని చెప్పి సైడ్ హెడ్డింగ్ పెట్టుకొని అన్ ఆర్డర్ లిస్ట్లో తను చేసిన సర్టిఫికేషన్స్ ఏమేమి ఉన్నాయి అని చెప్పి అయితే యాడ్ చేశాను. ఓకే, ఇదన్నమాట ఓవరాల్గా HTML నేను రాసిన కోడ్. దీనికి మనం ఇప్పుడు స్టైలింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక విషయం చెప్పడం మర్చిపోయా, ఇక్కడ ఎండ్ పెట్టుకుంటే కొన్ని సార్లు మనకి రాదనమాట. అప్పుడు మీరు ఏం చేయాలి అంటే యాంపర్సెంట్ AMP కాలన్ అనేది ఇవ్వాలి. అంటే ఎండ్ సింబల్తో పాటు AMP కాలన్ ఇస్తే వస్తుంది. ఇది అడ్వాన్స్డ్ వర్షన్లో అయితే వస్తున్నట్టుంది. మేబీ నేను నేర్చుకున్న టైంలో అయితే డైరెక్ట్గా ఎండ్ పెడితే వచ్చేది కాదు. ఓకే, ఇంకో సెషన్ అయితే తీసుకొని మనం ఏం చేద్దాం అంటే లాంగ్వేజెస్, తనకు వచ్చిన లాంగ్వేజెస్ కూడా అప్డేట్ చేద్దాం. అండ్ S2 ట్యాగ్లో యాజ్ యూజువల్ లాంగ్వేజెస్ అండ్ సైడ్ హెడ్డింగ్ పెట్టాను. అన్ ఆర్డర్ లిస్ట్లో ఇంగ్లీష్ అండ్ తెలుగు అయితే పెట్టేశాను. ఇదనమాట ఓవరాల్గా మనం చేసింది. ఇప్పుడు మనం స్టైలింగ్ అయితే చేసేద్దాం. దీనికోసం నేను CSS ఫైల్ అయితే ఓపెన్ చేశాను. CSS ఫైల్లో మనం ఫస్ట్ అయితే బాడీకి స్టైలింగ్ అయితే చేద్దాం. దీనికోసం బాడీ అని అయితే ఎంటర్ చేస్తున్నాం. బాడీ లోపల ఫాంట్ ఫ్యామిలీ అయితే చేంజ్ చేద్దాము. ఇక్కడ ఫాంట్ ఫ్యామిలీ, మీకు నచ్చిన ఫాంట్ ఫ్యామిలీ అయితే ఇచ్చేసేయండి. అండ్ రిఫ్రెష్ అయితే చేసుకోండి, ఒకసారి లింక్ అయిందో లేదో చెక్ చేసుకొని. నాకైతే ఇది అంత సెట్ అనిపించట్లేదు, వేరేది యూస్ చేస్తాను. అండ్ విషయం మర్చిపోయా, ఇక్కడ లింక్ చేయలేదు కదా మనం CSS ఫైల్ని. CSSని ఇక్కడ లింక్ అయితే చేయాలి, లింక్ ట్యాగ్ యూస్ చేసి. ఇప్పుడు మీరు చూడొచ్చు నీట్గా అయితే కనిపిస్తుంది కదా. అండ్ నేను జనరల్గా అయితే ఇంకో ఫాంట్ యూస్ చేస్తాను, ఈ ఫాంట్ అయితే యూస్ చేస్తాను. సో ఇదైతే పెట్టేశాను. అండ్ తర్వాత బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే చేంజ్ చేద్దాం. బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసరికి ఈ విధంగా అయితే ఇచ్చాను. ఇది ఎలా ఉంది? ఓకే, లుకింగ్ గుడ్. సో నేను ఇప్పుడైతే ప్యాడింగ్ అయితే ఇస్తాను. ప్యాడింగ్ వచ్చేసరికి ఒక 20 పిక్సెల్స్ ఇద్దాము. అప్పుడు కొంచెం అది ఎత్తుకుపోయినట్టు ఉండకుండా నార్మల్గా అయితే ఉంటుంది. అండ్ మనం ఇప్పుడు వచ్చేసరికి రెజ్యూమే అయితే ఎడిట్ చేద్దాం, రెజ్యూమ్ క్లాస్ని. సో .resume అని అయితే ఇచ్చేసాను. అండ్ మ్యాక్స్ విత్ వచ్చేసరికి ఒక 1000 పిక్సెల్స్ అయితే ఇచ్చేసేద్దాం. 1000 పిక్సెల్స్ ఇచ్చినాక మనం బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే చేంజ్ చేద్దాం, మనకి క్లియర్గా కనిపించేది. వైట్ అయితే తీసుకుంటున్నాను. ఓకే, తర్వాత మనం ప్యాడింగ్ అయితే తీసుకొని ఒక 30 పిక్సెల్స్ అయితే ఇద్దాం, మరి అతుక్కుపోయినట్టుంది కాబట్టి. ఓకే, 20 పిక్సెల్స్ హైలీ ఎనఫ్. ఓకే, 20 పిక్సెల్స్ అయితే ఇచ్చాను. తర్వాత బోర్డర్ రేడియస్ వచ్చేసరికి ఒక 10 పిక్సెల్స్ అయితే ఇచ్చాను, కొంచెం కర్వీగా కనిపిస్తూ ఉండేది. అండ్ బాక్స్ షాడో వచ్చేసరికి 0x0 10 పిక్సెల్స్ బ్లాక్ అయితే ఇస్తున్నాను. ఈ విధంగా కార్డ్ లాగా అయితే కనిపిస్తుంది, కొంచెం లుకింగ్ అయితే బాగుందన్న ఇంటెన్షన్తో. అండ్ తర్వాత హెడర్ అయితే స్టైల్ చేద్దాం. ఈ హెడర్ మొత్తం అయితే ఉంది కదా, హెడర్ అయితే స్టైల్ చేద్దాం. దీనికోసం టెక్స్ట్ లైన్ సెంటర్ అయితే చేసాము. తర్వాత మార్జిన్ వచ్చేసరికి మార్జిన్ బాటమ్ వచ్చేసరికి 10 పిక్సెల్స్ అయితే ఇచ్చాను. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు 100 ఇస్తే ఎంత పెద్ద అవుతుంది అని చెప్పేసి, 10 ఇస్తే ఎలా ఉంటుంది అని చెప్పి. అండ్ ఇప్పుడైతే బోర్డర్ అయితే ఇస్తున్నాను. బోర్డర్ బాటమ్ అయితే తీసుకుందాం, ఒక అండర్లైన్ ఎలాగైతే వచ్చేసింది. అండ్ 2 పిక్సెల్స్ సాలిడ్ బ్లాక్ అయితే ఇచ్చేసాను. ఇప్పుడు టాప్లో ఒక ఇమేజ్ కనిపిస్తుంది కదా, దాన్ని కూడా అయితే స్టైలింగ్ చేద్దాం. దీనికోసం ఇమేజ్ అయితే తీసుకున్నా. అండ్ విత్ అండ్ హైట్ వచ్చేసరికి 150 పిక్సెల్స్ అండ్ బోర్డర్ రేడియస్ వచ్చేసరికి 50% అయితే ఇచ్చాను. సో సర్క్యులర్గా అయితే కనిపించింది మనకి. అండ్ మనం ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ మీరు చూసినట్టయితే ఇంకా మనకి కొంచెం చేంజెస్ అయితే చేయాల్సిన నెసెసిటీ అయితే ఉంది. అండ్ ఇక్కడ మీరు స్టైలింగ్ అయితే ఓకే, బట్ ఇంకొంచెం స్టైలింగ్ అయితే యాడ్ చేస్తే బెటర్ అని అడిగితే. సో దీనికోసం నేను ఏం చేస్తానంటే H1 ట్యాగ్ అయితే యూస్ చేద్దాం. హెడర్లో ఉంది కాబట్టి హెడర్ H1 అయితే ఇచ్చి, ఫాంట్ సైజ్ 2.5 EM అయితే ఇచ్చి, మార్జిన్ వచ్చేసరికి 10 పిక్సెల్స్ అయితే ఇచ్చాను. అండ్ సేమ్ టు సేమ్ ఇక్కడ మనం పారాగ్రాఫ్ ట్యాగ్ కూడా అయితే ఇచ్చేసేద్దాం. కాకపోతే ఫాంట్ సైజ్ అయితే ఇక్కడ మనం ఏం మెన్షన్ చేయొద్దు, ఫాంట్ సైజ్ అయితే పీకేసేద్దాం. అండ్ ఇక్కడ డీటెయిల్స్లో వచ్చేసరికి మనం ఏం చేద్దాం అంటే మార్జిన్ అయితే సెట్ చేసుకుందాం. మార్జిన్ సెట్ చేసుకొని 5 పిక్సెల్స్ అయితే ఇస్తున్నాను.
అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు ఇప్పుడు మనకి స్పేసింగ్ అది మొత్తం అంతా అయితే పోయింది. అండ్ ఈ విధంగా మనం స్పేసింగ్ అయితే రిమూవ్ చేసేసాము. మరీ పెద్దగా ఉన్నట్టు అయిపోయింది కదా, లేదంటే ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా అయితే స్పేసింగ్ అయితే రిమూవ్ చేసాం. ఇప్పుడు మనం లాస్ట్లో సోషల్ మీడియా లింక్స్ అయితే ఉన్నాయి కదా, వాటిని అయితే స్టైలింగ్ చేద్దాం. దీనికోసం నేను డివ్ ట్యాగ్ లోపల క్లాస్ అయితే ఇస్తున్నాను. క్లాస్ నేమ్ వచ్చేసరికి సోషల్ అని తీసుకున్నాను. ఈ సోషల్ని మనం ఇక్కడైతే ఇచ్చేసి డాట్ సోషల్ అని చెప్పి యాంకర్ ట్యాగ్స్ స్టైలింగ్ చేస్తుంది, యాంకర్ అని ఇచ్చాను. తర్వాత టెక్స్ట్ డెకరేషన్ వచ్చేసరికి నేను చేసుకున్నాను. తర్వాత కలర్ వచ్చేసరికి ఒక స్కై బ్లూ కలర్ కోడ్ అయితే ఇస్తున్నాను. #00 అని చెప్పుకుంటుంది, #0077B5 ఇదనమాట కలర్ కోడ్ వచ్చేసరికి. తర్వాత నేను ఏం చేస్తున్నాను అంటే మార్జిన్ అయితే 0-10 పిక్సెల్స్ అయితే ఇస్తున్నాను. సో విత్ అయితే వచ్చింది. తర్వాత ఫాంట్ విత్ వచ్చేసరికి బోల్డ్ అయితే చేశాను, బోల్డ్లా కనిపించడం కోసం. అండ్ మీరు ఇక్కడ చూసినట్టయితే లైన్కి అండ్ ఆ లింక్స్కి అయితే స్పేస్ అయితే లేదు. సో దీనికోసం ఏం చేస్తానంటే డాట్ సోషల్ అని చెప్పి తీసుకొని మార్జిన్ బాటమ్ వచ్చేసరికి 5 పిక్సెల్స్ అయితే ఇచ్చాను. 5 పిక్సెల్స్ నాకు సరిపోయినట్టు అనిపించట్లేదు, సో 10 పిక్సెల్స్ అయితే ఇచ్చాను. ఇప్పుడు మీరు చూడొచ్చు నీట్గా అయితే కనిపిస్తుంది మొత్తం అంతా డీటెయిలింగ్ అనేది. బట్ మొత్తం అంతా క్లబ్ అయిపోయినట్టు అయితే ఉంది కదా. సో దీనికోసం మనం ఏం చేద్దామంటే హెడర్ ట్యాగ్స్ అయితే ఉన్నాయి కదా, హెడర్ ట్యాగ్స్ కింద అండర్లైన్స్ అయితే పెడదాం. దీనికోసం మనం సెలక్షన్లో ఉంది కాబట్టి సెలక్షన్ H2 ట్యాగ్ కాబట్టి H2 అని తీసుకున్నాం. తర్వాత మనం ఏం చేద్దామంటే ఫాంట్ సైజ్ అయితే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇఫ్ ఇన్ కేస్ మీకు కావాలి అనుకుంటే. నేను ఏం చేద్దాం అనుకుంటున్నా జస్ట్ బోర్డర్ అయితే సెట్ చేద్దాం అనుకుంటున్నా. బాటమ్ బోర్డర్ అని చెప్పి పెట్టేసుకొని 1 పిక్సెల్ అయితే పెట్టేశాను. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు బ్లాక్ కలర్ అయితే ఇచ్చాను. అండ్ ఇప్పుడు నేను ప్యాడింగ్ కూడా అయితే సెట్ చేద్దాం. మరీ అతుక్కుపోయినట్టు ఉంది ఆ టెక్స్ట్కి లైన్ అనేది. సో నాకు 5 పిక్సెల్స్ అయితే ప్యాడింగ్ ఇచ్చాను. అండ్ మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ విధంగా కనిపిస్తుంది కదా. మీకు కావాలి అనుకుంటే కలర్ కూడా అయితే చేంజ్ చేసుకోవచ్చు. నేనైతే కలర్ చేంజ్ చేసుకుంటున్నా. నేను సపోజ్ మీరు కలర్ కోడ్ దొరకలేదు అంటే ఈ విధంగా కూడా అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ బ్రౌన్ కలర్ అయితే ఇచ్చాను, కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేలాగా. ఓకే, ఇప్పుడు మనం అంతా బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. సో సెంటర్ అయితే చేద్దాం. దీనికోసం మనం ఏం చేయాలి అంటే మనం టాప్లో బాడీ ట్యాగ్ అయితే రాసుకున్నాం కదా, బాడీ ట్యాగ్ కింద రెజ్యూమ్లో మనం ఏం చేద్దామంటే మార్జిన్ని ఆటో అయితే చేసుకున్నాం కాబట్టి మనకి సెంటర్ అయితే వచ్చేస్తుంది. చూసారా మీకు ఎంత నీట్గా కనిపిస్తుందో. అండ్ H3 ట్యాగ్స్ కూడా అయితే అడ్జస్ట్ చేసేద్దాము. H3 ట్యాగ్స్ కూడా కలర్ అయితే చేంజ్ చేద్దాం. సో మనకి కొంచెం అండర్స్టాండింగ్ అనేది నీట్గా ఉంటుంది. నేను కొంచెం గ్రేయిష్ కలర్ లాగా అయితే పెట్టాను. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ విధంగా అయితే కనిపిస్తుంది నాకు. ఇప్పుడు నేను ఈ అవుట్పుట్ డీటెయిల్స్ని నా క్రష్కి అయితే పంపిస్తాను. ఏమనిద్దో ఏమో, కన్నమ్మ అని చెప్పి పెట్టాను, చూద్దాం. మీకు తన రియాక్షన్ చూడాలని ఉందా? చూడాలని ఉందే. హాయ్ భార్గవ్, నా పేరు ఊహ. అయితే కన్నమా అని ఎందుకు మెయింటైన్ చేశావు? అంటే ఊహ, నువ్వంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఈ విషయం చెప్దామని చెప్పి చాలా రోజులు ట్రై చేస్తున్నా, బట్ కుదరలేదు. అందుకే ఇలాగా కన్వే చేశాను. అవునా? అదే విషయం నేను నీకు చాలా రోజుల నుంచి చెప్పాలి అనుకుంటున్నాను. ఆ మాట వినగానే ఎక్కలేని ఆనందం పొంగుకొచ్చింది. ఇక రేపటి నుంచి రచ్చే. అంతేలేరా, బెస్ట్ ఫ్రెండ్స్ అంటారు, అమ్మాయి పరిచయం కానీ అన్ని మర్చిపోతారు. నేను ఎందుకు మర్చిపోతాను మచ్చా, గుర్తుంది. రేపు మన వెబ్సైట్ని గో లైవ్ చేద్దాం. అండ్ అదే వీడియోలో నేను ఊహ డీటెయిల్స్ కూడా అయితే షేర్ చేస్తాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కీప్ స్మైలింగ్, లవ్ యూ ఆల్, బై బాయ్.